మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రం మొత్తం ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మాట 17 మెడికల్ కాలేజీలు అప్పట్లో తీసుకొచ్చాం, 5 మెడికల్ కాలేజీల క్లాసులు కూడా ప్రారంభించేసాం అనేది. కానీ ఇక్కడ అసలు మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు కాబట్టే వచ్చిన సీట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మెడికల్ కాలేజ్ ఆఫర్లకు సంబంధించి ఇవన్నీ కూడా వెనక్కి ఇచ్చేసాము అనేది దానికి సంబంధించి ఆయన ఒక లేఖ కూడా రాయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏం జరగబోతుంది, కేంద్రం ఏం చెప్పింది, దీనికి సంబంధించి బీజేపీ మంత్రి సత్యకుమార్ ఒక సవాల్ కూడా విసిరారు. దాని మీద చర్చకు సిద్ధం. అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఏంటి, 8,400 కోట్ల రూపాయలు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏం చేశారనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు బీజేపీ వెర్షన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటుంది మెడికల్ కాలేజ్ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, ఇదే అంశం మీద మాట్లాడేందుకు మనతో రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. సరే, ఎలా చూడాలి, నిజంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి అప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కాలేజ్ అని నిజంగా వస్తే మంచిది, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఫస్ట్ వద్దు అని చెప్పడం, లేదంటే దాన్ని రద్దు చేయడం, వెనక్కి ఇచ్చేయడం టీడీపీ వెర్షన్, లేదంటే మీ కూటమి ప్రభుత్వ వెర్షన్ ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకున్నారు? శేఖర్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1 డిస్ట్రిక్ట్ 1 మెడికల్ కాలేజ్ అనే కాన్సెప్ట్ చేస్తున్నారు. కరోనా తర్వాత మనకి పెద్ద ఎత్తున మెడికల్ ఫెసిలిటీస్ కావాలి, అలాగే నేషనల్ హెల్త్ మిషన్లో ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ కూడా తీసుకొని ఇవన్నీ నేషనల్ పిహెచ్సిలన్నింటినీ ఒక ఆరోగ్య మందిరాలుగా మార్చి అక్కడ డాక్టర్ రిక్రూట్మెంట్ కానీ మెడిసిన్ కానీ పెద్ద ఎత్తున కేంద్రమే నిధులు ఇస్తుంది. రాష్ట్రానికి కూడా ఈరోజు పిహెచ్సిలు అన్నీ రన్ అవుతున్నాయంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద డాక్టర్లు కూడా జీతాలు కూడా అలా ఇస్తారు. అయితే మెడికల్ కాలేజీల విషయంలో 2014 ముందు దేశంలో 7 ఎయిమ్స్లు ఉంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 24 ఎయిమ్స్ ఉన్నాయి, 3 రెట్లు పైచిలకు. అలాగే 387 మెడికల్ కాలేజీలు 2014 ముందు ఉంటే ఈరోజు 710 ఉన్నాయి. ఓ 10 ఏళ్ళు ఎన్నో ఏడైనా చూడండి. అలాగే మెడికల్ సీట్లు కూడా 2014 ముందు 51,000 ఉంటే ఈరోజు అది 110,000 దాటింది, అంటే డబుల్ అయిపోయింది, డబుల్ కన్నా దాటిపోయింది. సో ఆ రకంగా వైద్య రంగానికి ఎన్నడూ లేనటువంటి ప్రాముఖ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. దానిలో భాగంగానే 1 డిస్ట్రిక్ట్ 1 మెడికల్ కాలేజ్. సో అయితే మన రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలు అప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో లేవు. సో ఆ తర్వాత మళ్ళీ జిల్లాలను డివైడ్ చేసుకుని 20 జిల్లాలు అయింది. సో 20 జిల్లాలు తగ్గట్టు అప్పుడు 11 ఉన్న మెడికల్ కాలేజీలు. ఆ తర్వాత ఇక జిల్లాకు 1 కావచ్చు, 2 కావచ్చు, మొత్తానికి 17 వరకు చేస్తాను, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాస్తవం. ఆయన ఈ ప్రోగ్రామ్ని 4 ఏళ్ల క్రితం టేకప్ చేశారు. 2020-21లో తీసి 17 మెడికల్ కాలేజు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేస్తాను. సో దీంట్లో వాస్తవాలు ఏంటంటే 17 మెడికల్ కాలేజీలో నిర్మాణానికి కావాల్సింది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 8,500 కోట్లు. దానిలో కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల వరకు, 4,800 చిల్లర ఉంది. సో వరకు 5,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో మిగతా 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల సమయంలో నేను మొత్తం ఒకేసారి చేస్తాన్న వ్యక్తి ఆ యొక్క నిర్మాణాలన్నీ పూర్తి చేసేయాలి కదా. 17 కాలేజీల నిర్మాణాలు చేయలేదు. ఆయన ఏం చేశారు, మొత్తం ఇప్పుడు వరకు ఆ 4 ఏళ్లలో ఖర్చు పెట్టింది నిర్మాణానికి 2,125 కోట్లు మాత్రమే. దానిలో కూడా కాంట్రాక్టులు పే చేసింది 1,400 కోట్లు మాత్రమే. ఈ 14 మీరు ఇచ్చింది ఎంత మొత్తం కేంద్రం నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మొత్తం 5,000 కోట్లు ఇందా చెప్పింది ఓవరాల్గా. ఆ డబ్బుల్లో గరిష్టంగా పేమెంట్లు ఆ డబ్బుల నుంచే చేశారు. ఈ 1,400 పేమెంట్ కూడా కేంద్ర నిధుల నుంచి చేశారు. ఒక్క పైసా అంటే ఒక్క అనా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వ సొంత డబ్బు ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క పైన అదే మంత్రిగా ఛాలెంజ్ చేస్తుంది. మ్యూచువల్ గ్రాంట్స్ ఏమీ కూడా రాష్ట్రం నుంచి రాలేదు, రూపాయి మ్యాచింగ్ గ్రాంట్ కూడా రాలేదు. పైపెచ్చు కేంద్రం ఇచ్చిన నిధుల్ని పక్కదోవ పట్టించేశారు. ఈరోజు ఇచ్చిన నిధులు పక్కదోవ పట్టించారు. నిర్మాణాలు చేసింది 2,125 కోట్లకి, డబ్బులు కట్టింది 1,400 కోట్లు. మిగతా డబ్బులు సుమారుగా 700 కోట్ల వరకు గుత్తేదారులకు పే చేయాలి, అది చేయలేదు. సో ఈ యొక్క లైబిలిటీ మా ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయింది, 90 రోజులు పైచిలకైంది. సో ఈ లైబిలిటీ అంతా మా ప్రభుత్వం. ఆరోగ్య శాఖని పూర్తిగా గత ప్రభుత్వం అనారోగ్య శాఖ చేశారు. ఇప్పుడు ఆయన అయితే చెప్తున్నారు కదా ఘనంగా, మా టైంలో 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తామని. మొన్నే మంత్రి గారు కూడా రాజమండ్రి వెళ్ళారు. మంత్రి గారు చెప్తుంది ఏంటి, అక్కడ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసేసినప్పటికీ కనీసం హాస్టల్ ఫెసిలిటీ, బాలబాలికలకి హాస్టల్ ఫెసిలిటీ లేదు, హాస్టల్ లేదు అక్కడ.
నెక్స్ట్ క్లాసులు స్టార్ట్ చేసామన్నారు కదా 5 కాలేజీల్లో, ఏం ఫెసిలిటీ లేకుండా క్లాసులు ఎలా ప్రారంభించారు? అదే కదా సమస్య. ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చాక చూసుకుంటుంటే విద్యా ప్రమాణాలు ఆ కొత్త కాలేజీల్లో పెద్దగా లేవు. బోధన సిబ్బంది కూడా లేరు. మంత్రి గారు చెప్తున్నారు రాజమండ్రి కాలేజీలో బోధనా సిబ్బంది తగినంత ఉండాలి, లేదు. రాజమండ్రి జనరల్ జీజీహెచ్ ఆసుపత్రిలో 304 డాక్టర్లు ఉండాలి, ఉన్నది 180 మాత్రమే, అంటే 40% లేరు. అలాగే కాలేజీల్లో కూడా బోధన సిబ్బంది లేరు. మంత్రి గారు అడుగుతుంది ఏంటంటే, అయ్యా మీరు స్టార్ట్ చేసేసామన్న వాటిల్లోనే ఇప్పటి వరకు పూర్తి ఫ్లెడ్జ్గా అవ్వలేదు, స్టాఫ్ కూడా పూర్తిగా లేరు. అంటే నాణ్యతా లోపాలు పెట్టుకొని ఏమాత్రం ప్రమాణాలు పాటించకుండా ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడే వైద్య వృత్తిని ఈ రకంగా భ్రష్టు పట్టించేసి మీరు ఏదైతే చేశారో దుర్మార్గమైన పని, అదే దుర్మార్గంగా మేము కూడా ఉండాలా? లేకపోతే మేము సమయం తీసుకొని వచ్చే ఏడాది కన్నా సరే దీనిలో కొన్ని కాలేజీల కన్నా సరే మరి మౌలిక వసతులన్నీ కల్పించి ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ పెట్టుకొని వెళ్ళాలా? ఏది చేయమంటారు? దమ్ముంటే మీరు రండి, చర్చకి రండి. మీరు ఏం చేశారు మీ హయాంలో, ఏం చెయ్యాలి, ఏం చేశారు, ఏం చేయకూడదో ఏం చేశారు, లేకపోతే ఏ 3 నెలల్లో మేమేం చేసిన అన్యాయం ఏంటి, చర్చకి రమ్మంటున్నారు. ఇప్పుడు మన పిల్లలు ఒక వైద్య కళాశాల చదువుతున్నారంటే అక్కడ పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉండాలి కదా శేఖర్ గారు. టీచింగ్ స్టాఫ్ ఉండాలి కదా, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ ఉండాలి కదా. ఒక మెడికల్ స్టూడెంట్ రెడీ అవ్వాలంటే, ఒక వైద్య వృత్తిలోకి రావాలంటే అన్ని వైద్య ప్రమాణాలు లేకుండా ఏదో తూతూ మేమేగా చేసేస్తాను అంటే ప్రాణాలతో చెలగాటం కదా. రేపు దేశ ప్రజలు ప్రాణాలతో వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసి వస్తారు, ఏమాత్రం ప్రమాణం లేకుండా వచ్చారనుకోండి, ప్రజలు ప్రాణాలతో చెలగాటమే కదా. వైద్యంలో కూడా నాణ్యత ఉండదు కదా. ఇప్పుడు సరే మనం ఇంజనీరింగ్ కాలేజీలో కొంత లేదు అంటున్నాం, సరే అది ప్రాణాలతో చెలగాటం కొంతవరకు కాదు, బట్ ఇక్కడ అలా కాదు కదా. సో ఏ రకం మా ప్రభుత్వం అంటుంది అదే, మీరు చేయవలసిన పని 5 ఏళ్లలో మీరు చేస్తామన్నది మీరు చేయలేదు, ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టలేదు, ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేశారు. సో దీన్ని మేము రెక్టిఫై ఈ యొక్క వారసత్వంగా మాకు ఇచ్చారు. ఈ దుర్మార్గమైనటువంటి అస్తవ్యస్త అనారోగ్య సంస్థ మాకు అప్పచెప్పారు. దీన్ని ఆరోగ్య సంస్థగా మళ్ళీ మార్చాలంటే ఈ 2-3 మాసాల్లో ఇమీడియట్గా మేము చేసేది, మాకు దగ్గర సమయం కావాలి. మాకు ఇమీడియట్గా అయితే మేము చేయలేము, కొంత సమయం కావాలి. అందుకని సమయం తీసుకొని అన్ని ప్రమాణాలు సిద్ధం చేసి వచ్చే ఏడాదికి వెళ్తా ఉంటున్నాం. దీనిలో తప్పే ఉందండి. అంటే గత ప్రభుత్వానికి కూడా సమయం సరిపోలేదా? కాలేజీలు అంటే 4 ఏళ్లలో 17 కాలేజీలు పూర్తి చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యే పని కాదు కదా, అందుకని వాళ్ళు చేయలేదు కదా. దీనిలో సగం పైన కాలేజీలకి పునాదులే లేపలేదు. ఇంకా ఆ చెప్తున్న 17లో సగం పైన పునాదులే లేపలేదు. కట్టిన కాలేజీలు కూడా పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. రాజమండ్రికి వెళ్ళండి, అడగండి, వాళ్ళకి ఏమైనా హాస్టల్స్ ఉన్నాయా, బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయా, లేవు, బయటే ఉంటున్నారు ఇప్పటికీ వాళ్ళు. సో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అప్పచెప్పిన గత సంవత్సరం 5 కాలేజీల్లో కూడా అనేకమైన సిబ్బంది లోపాలు ఉన్నాయి, అనేకమైన పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. అదే సరిగ్గా లేదు. పైపెచ్చు ఇంకో మోలీ ఏం చేశారంటే, కొత్త కాలేజీలకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం నిబంధనల ప్రకారం స్టాఫ్ను చూపించాలి. కొత్తగా స్టాఫ్ రిక్రూట్ చేయకుండా అప్పటికే ఉన్నటువంటి మెడికల్ కాలేజీ స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. అక్కడ లాగేసి ఇక్కడ చూపించారు. ఇప్పుడు ఏమవుతే ఆ నీళ్ళు తీసుకొచ్చి ఈ నీళ్ళు తీసి ఆ నీళ్ళు పోతే ఏముంటుంది? ఇంకా అక్కడ మళ్ళీ ప్రమాణాలు తగ్గిపోయినాయి. ఆల్రెడీ ఉన్న కాలేజీలు ప్రమాణాలు పోయినాయి స్టాఫ్ లేక. కొత్త కాలేజీలో అసంపూర్తి ఇటుక లేదు, అంటే ఉంచుకుందు పోయా అన్నట్టు తయారైంది. సో మొత్తం మెడికల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించేసే మహా కుట్ర చేశారు. మీకు ఆదరాబాదర్గా 15 వరల్డ్ రికార్డ్ ఏమన్నా చేయాలా? ఆదరాబాదర్గా 17 కాలేజీలు మొదలు పెట్టేస్తారన్న వాళ్ళు అసలు ప్రణాళిక ప్రకారం చేస్తే చేయాలి. అవ్వకపోతే మీ తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి కదా. మీరేదో పేరు గొప్ప ఊరి దెబ్బ అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి, మా తాతల నేతులు నాకని మూతులు నాకన్నట్టు పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి చూస్తే తుస్సుమనిపించారు. ఇక్కడ మేము అనుకున్నాం, ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం ఏదో జరిగిపోతుందేమో అనుకున్నాం. లేదు, వాస్తు లోపల దిగితే అర్థమైంది. మేడి పండు చోట మేడి మేలు, పొట్ట వైపు చోట పురుగులు ఉండాలి. అదేంటి అంటే అదే మీరేదో చెడగొట్టారు. మేమేం చెడగొడతాం 2 మాసాల్లో? మా మంత్రి గారి బాధ్యత 2 మాసాలు అవుతుంది. 2 మాసాల్లో మేము చెడగొట్టేదే ఉంటుంది. ఎవరు ఇస్తారంటే కాదంటామే ఏంటి? కానీ ఒకటి సార్, నిధుల విషయంలో 8,480 కోట్లు ఎంతో మొత్తం కేంద్రం నుంచి వచ్చినాయి అంటున్నారు కదా, దాన్ని అంటే మ్యాచింగ్ గ్రాంట్స్ కలపకుండా వేరే దానికైనా ఉపయోగించారనేదా మీ ఆరోపణ? లేదంటే అందులో సగం మాత్రమే మెడికల్ కాలేజీకి ఉపయోగించడం వల్లే పూర్తి కాలేదనా? 8,500 కోట్లు పూర్తి కేంద్రం కాదు. నేను ఇందాక చెప్పాను మీకు 5,000 కోట్లు చిల్లర కేంద్రం ఇచ్చే వాటా. ఇచ్చిన వాటాను కూడా పూర్తిగా నిర్మాణాన్ని ఉపయోగించకుండా దారి మళ్లించేశారు. వేరే వాటికి ఖర్చు పెట్టేశారు. మెడికల్ సంక్షేమానికి వేరే దానికి ఖర్చు పెట్టారా? లేదంటే వేరే మెడికల్, ఇప్పుడు నెల్లూరు మెడికల్ కాలేజీ కాదు, మెడికల్ కాలేజీ అసలు ఇచ్చిందే మెడికల్ కాలేజీలకి. మెడికల్ కాలేజీ ఉపయోగిస్తే తప్పలేదు. మెడికల్ కాలేజీ కాదు, ఇంకో దేనికో వాడేసుకున్నారు. మెడికల్ కాలేజీ కాకుండా ఇంకో దేనికో వాడేసుకున్నారు, లెక్కలు చెప్పకుండా. అది సమస్య. కనీసం గుత్తేదారులు కట్టాలి కదా డబ్బులు.
700 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టారు మీరు? 2125 కోట్లు పనులు జరిగితే మీరు 1400 కోట్లు ఎందుకు పే చేశారు? మిగతా డబ్బులు ఎందుకు పే చేయాలి? ఈరోజు మమ్మల్ని పట్టుకుంటున్నారు వాళ్ళు. మీరు కడితేనే మేము పనులు మొదలుపెట్టలే, పనులు ఆపేసి కూర్చున్నారు. మీరు కడితేనే మేము పనులు మొదలు పెడతాం, లేకపోతే పనులు మేము కట్టామని చెప్పి ఆపేసి కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టాలి, ఇప్పుడు పని చేయాలంటే ఆ భారం మా మీద పడుతుంది కదా. ఆరోగ్యశ్రీ 2000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ అసోసియేషన్ వాళ్ళు, ఆసుపత్రి అసోసియేషన్ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. ఏంటని చూస్తే 2000 కోట్లు 2 నెలల్లో చేస్తారంటే ఎవడన్నా అప్పు? మేము చేసింది కాదు కదా. సంవత్సరం పైగా పెరిగిపోయింది. అవన్నీ ఒకటోటి క్లియర్ చేస్తున్నాం. మళ్ళీ దానికి కూడా అంటాడు ఆయన, మేము ఉన్నప్పుడు పక్కాగా ఇచ్చాం ఆరోగ్యశ్రీ, మీరు ఉన్నప్పుడు ఇవ్వలేదు. 2 మాసాల్లోనే మీరు 2000 కోట్ల అప్పులు బకాయి ఉండిపోయాం ఆరోగ్యశ్రీకి. అన్ని అబద్ధాలు అన్నమాట. అంటే ఒక ఫేక్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళ సొంత మీడియా పెట్టుకొని అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ కూర్చుంటున్నారు. నిన్న కూడా ఒకటి హల్చల్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అట లేడీ మంత్రి గారు బర్త్డే పార్టీ ఏదో చేసి గంతులు చింతులు వేశారట. ఎక్కడో వాళ్ళ ఇంట్లో చేసుకున్న పార్టీని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులు చొక్కా పట్టుకుని అంటారు. ఒకసారి చొక్కా పట్టుకుని పక్క నుంచి ఇలా వెళ్ళారు. ఆ వీడియో బయట లోకేష్ గారు ఫిట్ చేశారు. పక్క నుంచి వెళ్ళి చొక్కా ఎలా పట్టుకున్నాం అని మార్ఫింగ్, ప్రతిదీ మార్ఫింగ్. 35 మందిని మీరు చంపేశారంటారు. పోలే ఆ పేర్లు ఫోటోలు ఇవే నీ పేపర్లోనే ఇయ్యి, ఆ పేరు ఏ గ్రాము నీ పేపర్లో ఏ ఫోటో అంటే పారిపోతారు. హిట్ అండ్ రన్ అనమాట. గుద్దెట్టం పారిపోవటం, ఏం అడగటం ఆల్సే పారిపోవటం. అన్ని అబద్ధాలు అసత్యాలు. కానీ ఒకటి సార్, ప్రజల వైపు నుంచి మాట్లాడుకుంటే ఇందాక మీరు అన్నట్టే 1,00,000 సీట్ల వరకు వచ్చిందంటే అది శుభపరిణామం. ఇప్పుడు మెడికల్ సీట్లు పెరిగితే మంచిదే, రాష్ట్రానికి కూడా ఎంతోమంది మెడికల్ విద్యార్థులు హ్యాపీ. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల అది ఎంతవరకు నష్టం? అంటే ఓకే, గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలా? ఆ సీట్లు మళ్ళీ ఏదో రకంగా తెచ్చుకొని సీట్లు పెంచుకుంటే కొంతమందికి మళ్ళీ అవకాశం వస్తుంది, కొంతమంది డాక్టర్లు వస్తారు, కొత్తగా మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా వస్తాయి. ఆ పని చేయాలా? రాజకీయంగా ఎలా విమర్శించుకుంటూ వెళ్ళాలి? మేమైతే మా వల్ల ఏది వెనక్కి వెళ్ళిపోలేదు. వాళ్ళు చేసిన పని వలన విద్యా ప్రమాణాలు వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం. విద్యా ప్రమాణాలు వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం. దాన్ని పునరుద్ధరించే బాధ్యత మాది ఉంది. రాశి కన్నా వాసి ముఖ్యం. వాళ్ళు ఏదో అతుకులు బొంతగా చేసి వెళ్ళిపోయి దాన్నే మీరు పరమాణం అనుకోండి, దాన్నే మీరు హల్వా అనుకోండి అంటే ఎలా కుదురుతుంది? ఒక వైద్య ప్రమాణాలు, ఉన్నతమైన వైద్య ప్రమాణాలతో విద్య అందించాలి అన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ముందుగా వారు సృష్టించినటువంటి సంక్షోభాన్ని మేము సవరించి దాన్ని సిస్టమేటిక్ సెట్ చేస్తాం. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి మరికొన్ని కాలేజీలు ఈ 17 లేకపోతే 10 ఒకేసారి తీసుకురాలేం. అంత ఆర్థిక వనరులు కూడా మన దగ్గర కూడా లేవు. ఇప్పుడు ఇందాక నీకు చెప్పినప్పుడు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఒక సంవత్సరంలో పెట్టగలమా? ఆయన 4 సంవత్సరాలు పెట్టలేదు. ఆయన ₹1 ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాల్లో. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు ₹1 ఇవ్వలేదు. అలాంటిది మొత్తం మేము 1 సంవత్సరాలు అవ్వదు. సో ఇది 2-3 ఏళ్ళు పడుతుంది. వచ్చే సంవత్సరం కొన్ని, ఆపై అలా చేసుకుంటూ వెళ్తాం. అంటే ఒకటి మీకు 5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు ఇంకా ఈ 5 ఏళ్లలో మొత్తం కాలేజీల నిర్మాణాలు పూర్తయిపోయి ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్, ఈ నిధుల వ్యవహారం అన్ని క్లియర్ అవుతాయి తప్పనిసరిగా. ఈ 5 ఏళ్లలో ఆ 17 కాలేజీలు అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది తప్పనిసరిగా. అంతేగాని ఈ 2 నెలల్లో తెచ్చేయండి అన్ని మొత్తం ఇప్పుడే చేసేయండి, నేను 4 ఏళ్ళు చేయలేదు అన్ని ఇప్పుడే చేసేయండి అంటే మాత్రం ఆయన్ని అబద్ధ ప్రచారం. ఫైనల్ గా నిజంగా ఈ 5 ఏళ్లలో 17 కాలేజీలు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ స్థాయిలో సీట్లు పెరుగుతాయి? ఇంతకు మనం 1,00,000 దాకా ఒక లెక్క చెప్పుకున్నాం. ఏ స్థాయిలో అంటే అప్రాక్సిమేట్ గానే అడిగేది, ఏ స్థాయిలో వచ్చే అవకాశం? నాకు తెలిసి ఇప్పటికి ఒక 15-16 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. దీనిలో 12 అయితే దగ్గర 30 గవర్నమెంట్ కాలేజెస్ అవుతాయి, 32 అవుతాయి. సో ఒక్కొక్క కాలేజీ కనీసం ఒక 150-100 సీట్లు వేసుకున్నా మరి 3,300 సీట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఒక 4,000 సీట్ల వరకు ఎంబీ సీట్లు రాష్ట్రానికి వస్తాయి. గతంలో 1000 ఎన్నో ఉంటే ఇప్పుడు 4,000 అవుతాయి. అలా ఒక 3-4 రెట్లు పెరుగుతాయి, 3-4 రెట్లు పెరుగుతాయి. సో ఆ రకంగా అలాగే పీజీ సీట్లు కూడా అలా పెరుగుతాయి. అంటే మన దేశ జనాభా తగ్గట్టు ఇంకా పెరగాలి. అది మిగతా రాష్ట్రం, దేశంలో అందుకే నరేంద్ర మోడీ గారు 1 డిస్ట్రిక్ట్ 1 మెడికల్ కాలేజ్ అన్నారు. అలా పెంచుకుంటా వెళ్ళాలని ఇందాక మీకు చెప్పా కదా, గతంలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. అలాగే మొన్న ఎర్రకోట మీద నుంచి కూడా ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. వచ్చే 5 ఏళ్లలో 75,000 ఎంబీబీఎస్ సీట్లు మేము అందుబాటులో తీసుకొస్తాం అన్నారు. ఏది 2014 ముందు 51,000 ఉంటే 2024కి 1,10,000 అయితే 2029కి దాన్ని 1,86,000 85,000 చేస్తాం అంటున్నారు. అంటే ఎక్కడ చూడండి, 50,000 నుంచి 2 లక్షలకి వెళ్ళిపోతాం. 15 సంవత్సరాలు మా పరిపాలనలో 50,000 నుంచి 2 లక్షలకి వెళ్ళిపోతాం. 4 రెట్లు జంపు. స్వతంత్ర భారతదేశంలో 60-70 ఏళ్ళలో కేవలం 50 అయితే మా 15 సంవత్సరాల పరిపాలనలో అది 4 రెట్లు పెరిగిపోతుంది. ఆ రకంగా మేము ఫోకస్డ్గా పనిచేస్తాం, తప్పనిసరిగా పనిచేస్తాం. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో ఆయన పేరు గొప్ప ఊరి దెబ్బ అని జగన్మోహన్ రెడ్డి గారు అదేదో చేస్తా అని చెప్పేసి పెట్టి ₹1 ఇవ్వకుండా ప్రచార ఆర్భాటాలతో విద్యా ప్రమాణాలని, ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖ చేసే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా అవన్నీ మేము సెట్ చేసి 5 ఏళ్లలో
ఒక 2024 ఎన్నికలకి వెళ్ళే లోపు తప్పనిసరిగా అన్ని సెట్ చేసి ఆరోగ్య శాఖగా ప్రజల ముందుకు ఉంచే మళ్ళీ మేము ఒక మ్యాండేట్ కొడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూద్దాం మొత్తాన్ని మెడికల్ సీట్ల వ్యవహారంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తారా? నిజంగా ఆ మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏం చేశారు, ఎందుకు 17 కాలేజీల విషయంలో పూర్తి చేయలేకపోయారు? నిజంగా కొత్త సీట్లు వస్తే స్వాగతించదగ్గ పరిణామమే. ఆ దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తాను అంటుంది. కెమెరామెన్ సాయి పవన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.